కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం దాటి ఒక 2 months అయింది. సూపర్ 6 హామీలు అన్నీ దాదాపుగా అమలు చేసే కార్యక్రమం ఆగస్టు 15తో పూర్తి కాబోతోంది. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే వితంతు పెన్షన్లు, వృద్ధుల పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, దివ్యాంగులు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారి పెన్షన్లు, కళాకారుల పెన్షన్లు, మత్స్యకారుల పెన్షన్లు 3,000 నుంచి 4,000కి ఒకేసారి పెంచేశారు. దివ్యాంగులకైతే 6,000, 10,000, 15,000. అసలు పూర్తిగా మంచానికి పరిమితమైన వారికి 15,000. ప్రతి నెల 3,200 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, ఏడాదికి 37,000 కోట్ల రూపాయలు పైగా ఈ పెన్షన్లకి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉంది. ఆ తర్వాత కొద్ది రోజులకే 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకాన్ని ప్రారంభించారు. ఇక మరో అతిపెద్ద పథకం మహిళలకి బస్సుల్లో ఉచిత ప్రవేశం ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. దాదాపు 6 రకాల బస్సుల్లో మహిళలు రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అయితే అంతర్రాష్ట్ర సర్వీసులు ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కి, విజయవాడ నుంచి హైదరాబాదు, విజయవాడ నుంచి బెంగళూరు, విజయవాడ నుంచి చెన్నై, ఏదైతే అంతర్రాష్ట్ర సర్వీసులు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమై వేరే రాష్ట్రానికి వెళ్ళే బస్సుల్లో మాత్రం మహిళలకి ఉచిత ప్రవేశం లేదు. ఇక సూపర్ లగ్జరీ బస్సులు, అమరావతి స్కానియోల్ బస్సులు, ఇక టూరిజానికి సంబంధించిన ఆధ్యాత్మిక బస్సులు, ఈ బస్సుల్లో కూడా మహిళలకు ప్రవేశం లేదు, ఉచిత ప్రవేశం లేదు. తిరుమలలో తిరుపతి నుంచి తిరుమల కొండ మీదకి వెళ్ళే ప్రాంతంలో కూడా ఆ బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం లేదు. 6 రకాల సేవలు, 6 రకాల బస్సుల్లో పల్లె వెలుగు నుంచి ఎక్స్ప్రెస్ వరకు అన్ని బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అయితే ఆగస్టు 15వ తేదీ ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. గతంలో తెలంగాణలో కూడా ఈ కార్యక్రమం ప్రారంభించినప్పుడు మొదట్లో విపరీతమైన రద్దీ, బస్టాండుల్లో దొంగతనాలు. మహిళలు జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంది. ముఖ్యంగా బస్సుల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా మహిళా కండక్టర్లకు అయితే బాడీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఉచితంగా బస్సు వచ్చింది కదా అని ఆగస్టు 15వ తేదీ నుంచే ఎగబడాల్సిన పని లేదు. సహజంగా విధులకి డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు, తీర్థయాత్రలు చేసేవాళ్ళు, పని మీద వెళ్ళేవాళ్ళు సహజంగా పని ఉంటేనే వెళ్తారు. పని లేదు కదా అని ఊరికి ఎక్కి ఎవరు బస్సులో కూర్చోరు కదా. తెలంగాణలో ఊరికే 2-3 వీడియోలు అయితే వచ్చాయి. ఒక ఆమె కూతురికి పాలు ఇవ్వడానికి రోజు 150 కిలోమీటర్ల బస్సులో వెళ్ళి 1 లీటర్ పాలు ఆడిచ్చి మరలా 150 కిలోమీటర్ల బస్సులో ఇంటికి వెళ్తా ఉంది. ఈ మధ్యకాలంలో బస్సులో ఆ జాకెట్లు కుట్టుకోవడం చేస్తా ఉంది చూసేసుకుంటూ. అలాంటి వీడియోలు కొన్ని వైరల్ అయినా అలాంటి కొన్ని 1-2 కేసులు ఉంటాయి. అంతేగాని ఊరికే పని లేదు కదా అని ఎవరు ఎక్కి బస్సులో కూర్చోరు. మహిళలు చాలా జాగ్రత్తగా ఉండండి. 15వ తేదీ తర్వాత ఒకేసారి ఎగబడి బస్సుల కోసం వెళ్ళారంటే మీ మెడల్లో ఉండే చైన్స్, ఆ చెవులకు ఉండేవో అవేవో దొంగలు కూడా డ్యూటీ ఎక్కేస్తారు. ముఖ్యంగా బస్టాండ్లో బస్సులు ఎక్కే దగ్గర, బస్సులు దిగే దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు బస్సుల్లోనే కాదు, బస్సుల్లో జనాలెక్కే ప్రతి ప్లాట్ఫామ్ దగ్గర సెక్యూరిటీ ఉంచాలి, సీసీ కెమెరాలు ఉంచాలి. 1 నెల రోజులు, 2 నెలల వరకు రచ్చరచ్చ ఉంటుంది బస్సుల్లో. కొన్ని బస్సుల్లో అయితే ఇక మగవాళ్ళు ఎక్కడం కూడా సాధ్యం కాదు. 15వ తేదీ తర్వాత ఇక కొన్ని వీడియోస్ సహజంగానే వస్తాయి. ఆ వీడియోస్ వచ్చిన తర్వాత ఈ ఉచిత బస్సు మహిళలకి ఎంతవరకు ఉపయోగపడతా ఉంది, దీనివల్ల ప్రయోజనాలు ఏంటి. ఇక ఆటో వాళ్ళు 15వ తేదీ నుంచి 16వ తేదీ నుంచి రచ్చ వాళ్ళు కూడా మొదలు పెడతారు. ఎందుకంటే సగం బిజినెస్, సగానికి పైగా బిజినెస్ మహిళల ద్వారా ఉంటుంది కాబట్టి. ఆర్టీసీ బస్సులు సిటీ బస్సుల్లో కూడా ఉచితమే కాబట్టి ఇక ఆటోలు ఎక్కే వాళ్ళు తగ్గిపోతారు. అసలు ఎక్కరని చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే ప్రతి రూట్లో బస్సు సర్వీస్ ఉండదు కాబట్టి ఆటోలు తప్పదు. అయితే ఒక 40% వరకు ఆటోలకు బిజినెస్ పడిపోయే అవకాశం ఉంది. ఇక 16వ తేదీ నుంచి వాళ్ళు రంగంలో దిగి ధర్నాలు అడావిడి చేస్తారు. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.